వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇవి కాకుండా ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి మా యొక్క వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. మరియు మీరు పర్సనల్ గ్రూప్లో కానీ జనరల్ వాట్సాప్ గ్రూప్లో కానీ చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఫోన్ నెంబర్ ద్వారా వివరాల కోసం సంప్రదించవచ్చు. ఈరోజు మరొక ప్రముఖ ఎంట్రెన్స్ సంబంధించిన డీటెయిల్స్ మనం చర్చిద్దాం. దాంట్లో ప్రధానంగా CUET 2026 నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఈ CUET ఏంటంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఇది దాదాపు ఇండియాలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీస్, దాదాపు ఎక్కువ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. వాటిలో అడ్మిషన్స్ కోసం ఇటు బీటెక్తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించిన ఏ కోర్స్ అయినా సరే ఈ CUET ఎంట్రన్స్ ద్వారా అయితే మనం జాయిన్ అవ్వచ్చు. మరి దాంట్లో అడ్మిషన్ కోసం మనం ఈ CUET ఎంట్రన్స్ ద్వారా కంప్లీట్గా ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవుతుంది. కాబట్టి దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఎవరైతే CUET ఇంట్రెస్ట్ ఉన్నారో దానిలో ప్రధానంగా మీరు జనవరి 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకునే టైం అయితే ఉంది. మరి 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే జనవరి 31 లోపు మీరు దీనికి సంబంధించిన ఫీజు అయితే చెల్లించవచ్చు. అంటే జనవరి 30 మీరు డెడ్ లైన్గా భావించవచ్చు. ఈ CUETలో ప్రధానంగా ఎక్కువ సెంట్రల్ యూనివర్సిటీస్, కొన్ని ప్రముఖ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇంజనీరింగ్తో పాటు మిగతా గ్రాడ్యుయేషన్ డిగ్రీలో కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాదాపు చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్లో మనం కేవలం 5 సబ్జెక్ట్స్ కంపల్సరీ చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5 సబ్జెక్ట్స్లో కంపల్సరీ ఒక లాంగ్వేజ్ మరియు మన డొమైన్ సబ్జెక్ట్స్, అంటే MPC ఉందనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంజనీరింగ్ కోసం అయితే, ప్లస్ ఆప్టిట్యూడ్ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. మొత్తం మీద మీకు ఒకవేళ వేరే డిగ్రీ కావాలనుకున్న వాళ్ళు వేరే గ్రూప్స్, వేరే మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా వేరే డిగ్రీ చేద్దాం అనుకునే వాళ్ళు అలాంటి గ్రూప్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ సబ్జెక్ట్స్ అనమాట. కాబట్టి 5 సబ్జెక్ట్స్ అయితే తప్పనిసరి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి పరీక్ష మనకు మే 9లో ఉంది. అది మే 11 నుంచి మే 31 మధ్యలో జరగబోతూ ఉంది. ఇది NTA వాళ్ళు నిర్వహిస్తారు. కాబట్టి మరి ప్రధానంగా ఒకసారి CUET గురించి మనం చర్చించి, ఇంజనీరింగ్ విషయంలో అయితే దాదాపు కొన్ని మాత్రమే ప్రముఖ యూనివర్సిటీ, ఒక 4-5 ప్రముఖ యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. పెద్దగా ఇంజనీరింగ్లో మాత్రం CUETలో పెద్దగా పర్ఫార్మెన్స్ మనం మిగతా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, NITs, IITs, IIITs లాంటి ప్రాధాన్యత మాత్రం ఇంజనీరింగ్ సంబంధించి స్పెషల్గా లేదు. కాకపోతే కామన్ డిగ్రీ విషయంలో మాత్రం CUETకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్లో మంచి పర్ఫార్మెన్సే ఉంది. కాకపోతే ఆసక్తి గల అభ్యర్థులు అవకాశం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మీరు ఎవరైనా ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి